కులవర్ధన ఎలా చనిపోయాను కదా నీకు కావాల్సింది అక్కడ పాపం పండింది. లేదంటే ఈ రోజుల్లో కూడా చిన్నపిల్లల మీద అగైత్యాలేంటి? మనం 2026లో ఉన్నాం, చదువుకున్నాం. ఇంకా 1వ తరగతి పిల్లల మీద, 2వ తరగతి పిల్లల మీద ఇంకా చెప్పుకోలేని ఎన్నో. వాడు చచ్చిపోయడం చాలా అపోహలు ఉన్నాయి. ఊరు ప్రజలు చంపేశారని, లేదంటే పోలీసులు ఎన్కౌంటర్ చేశారని, లేదంటే రిలీజ్ అయ్యి వాడే ఆత్మహత్య చేసుకున్నాడని. ఫైనల్ గా ఏంటంటే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ మూవీలో అన్నట్టు అప్పుడప్పుడు వినాయకుడు కూడా పాలు తాగుతాడు, ఎందుకంటే నేను ఉన్నానని గుర్తు చేయడానికి. అలాగే పోలీసులు కూడా అప్పుడప్పుడు వాళ్ళ పోతారు ఇలాంటి పనులు జరగకుండా ఉండడానికి. బట్ కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ కస్టడీలు, ఎఫ్ఐఆర్లు, బెయిల్లు, సంతకాలు, వేలు ముద్రలు, స్టేషన్లు, కోర్టులు అని చెప్పకుండా జడ్జిమెంట్ అనేది త్వరగా వచ్చింది. అది ఎవరి వల్ల వచ్చింది కూడా మనందరికీ బాగా తెలుసు. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. అన్నమయ్య జిల్లాలో ఎవడైతే పనివాడు ఈ అఘాయిత్యమైన పని చిన్నపిల్లల మీద చేసేవాడో వాళ్ళంటి వాళ్ళు గుర్తు రావాలా. అందుకే ఇలాంటి పనులు జరిగితే ఆడపిల్లల తండ్రులు ఇబ్బంది పడకుండా చట్టం తన పని తను చేసుకుపోవాలని చెప్పేసి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. ఇలాంటి జరిగినప్పుడు ఇక అన్నీ వచ్చేస్తాయి. ఒకటి జరిగింది కదా, ఇంకా ఒకదాని తర్వాత భయం పుట్టిస్తారు. సమాజంలో భయం పుట్టించాలా, లేదంటే మరి ఘోరం అయిపోవట్లేదు, మరి బరిదెంగించేస్తున్నారు కదా. అలాగే ఒక్కొక్కటి వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే వేలాడి తీసి కట్ చేస్తారు అందరి మంది. మొన్న వీడియోలో చెప్పారు 10 లక్షల మంది ఉంటే 10 లక్షల మందికి మనిషికి ఒక పోలీసు ఉండలేడు కదా. డ్యూటీ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళేం రోబోట్స్ కాదు కదా. అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే వాళ్ళందరికీ అమ్మతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలని తెలుసుద్ది. ఎనీవే పాప ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్.